రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఆయన సినిమాల ద్వారా పెద్ద పెద్ద సందేశాలు ఇస్తూ ఉంటారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రౌడీజం చేస్తే అంతు చూస్తానంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పే హీరో ఆయన. నిజ జీవితంలో మాత్రం ఆయన అదే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విమర్శలకు గురవుతున్నారు. ఎన్టీఆర్ నట వారసత్వాన్నే కాదు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. అన్యాయాల్ని ఎదిరించే పాత్రల్ని పోషించడంలో, చట్టాన్ని కాపాడే క్యారెక్టర్ పాత్రకు న్యాయం చేయడంలో ఆయన నెంబర్ 1. సినిమాల్లో చెడును తుదముట్టించే బాలయ్య నిజ జీవితంలో మాత్రం అలా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తాజాగా హిందూపురం మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఇందుకు అవుననే చెబుతున్నాయి. హిందూపురం పురపాలక సంఘంలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 30 వార్డుల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. తెలుగుదేశం పార్టీ కేవలం 6 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ 1 స్థానంలో, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురం మున్సిపాలిటీ కేంద్రంగా మరో పవర్ పాయింట్ ఉండొద్దని ఎమ్మెల్యే బాలకృష్ణ భావించినట్టు కనిపిస్తోంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. గడిచిన 6 మాసాల వ్యవధిలో ఏకంగా 13 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి చేర్చుకున్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తన అనుచరుల ద్వారా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు ఎరవేస్తున్నారు. 5 నుంచి 10 లక్షల రూపాయల దాకా ఆఫర్ చేస్తున్నారని సమాచారం. అప్పటికీ లొంగని వారిపై అక్రమ కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురి చేశారట. దాంతో పలువురు కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించారు. వాస్తవానికి పార్టీ ఫిరాయింపులు అనేవి రాజ్యాంగ విరుద్ధం. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్తే ఆ పదవికి రాజీనామా చేసేళ్ళాలి. అలా చేయకుండానే టీడీపీలోకి చేరిపోయారు కౌన్సిలర్లు. ఈ నేపథ్యంలో ప్రజల ఓట్ల ద్వారా కాకుండా ప్రలోభాల ద్వారా వచ్చిన బలంతో హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్ని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఎత్తులు వేస్తున్నారు. ఇటీవల హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణ త్వరలోనే చైర్మన్ ఎన్నిక ఉంటుందని వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనం. హిందూపురం మున్సిపాలిటీలో ప్రజలు తిరస్కరించిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొంగచాటుగా దొడ్డిదారణ హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని చేజెక్కించుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ, హిందూపురం టీడీపీ కూటమి నేతలు అడ్డదారులు తొక్కడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో ఇంటింటికి పథకాలు అందించేవారు. ఇప్పుడు ఇంటింటికి మద్యం అన్నట్టుగా పాలన సాగుతోందని హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎటు చూసినా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, రాత్రి పగలు తేడా లేకుండా మందు అందుబాటులోకి వచ్చింది. ఒక పక్క ప్రజాదరణ పొందిన పథకాలు లేవు, మరోపక్క ఇంటిని వంటిని గుల్ల చేసేలా మద్యం ఏరులై పారుతుండడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కూటమి నేతల రాజకీయ కక్ష సాధింపుల్లో నిమగ్నమై ఆధిపత్య రాజకీయాల్లో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయారని రాజకీయ సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.